కుమారెడ్డి గారి నాయకత్వం, నరోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం, గారి నాయకత్వం, చెవిటి వెంకన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకోటి మండల కేంద్రంలో ఇక్కడికి వచ్చేసినటువంటి మా సహచర మిత్రులు, అలాగే వండరామరావు సర్పంచ్ అయినటువంటి నరేష్ గారు, అట్లాగే అన్నవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి గారు, అట్లాగే దేవుగుడికల్ల సర్పంచ్ భాస్కర్ గారు, పరిసరాల సర్పంచ్ విజయం గారు, అట్లాగే ఇక్కడికి వచ్చేసినట్టుగా గౌతమ్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు మండల ఉపాధ్యక్షుడు మారగా వెంకటయ్య గారు, రామ్ సింగ్ గారు, టౌన్ అధ్యక్షుడు రాంబాబు గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పరిసరాల సర్పంచ్ గారు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మిత్రులారా, అనతి కాలంలోనే ఢిల్లీలో కూడా తన మార్పు చూపించినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మనకు తెలుసు. అంతకుముందు క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా లేకున్నా ముఖ్యమంత్రి గారికి తన దగ్గర మిత్రుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ఎంపీ కావడం మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఒక 3 భాషలలో అనర్ఘంగా మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. పార్లమెంట్లో ఏదైనా విషయం వస్తే మోదీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చి మాట్లాడే శక్తినటువంటి వ్యక్తిగా చామల కిరణ్ గారు పేరుంది. వారు ఒక 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని సుగొత్తు మండల కాంగ్రెస్ తరఫున ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీక్ విషయంలో మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని దారుణంగా అరెస్టు చేయడం జరిగింది. దానికి కూడా నిరసన తెలియజేస్తున్నాం మనం. మిత్రులారా, మీ అందరికీ కూడా తెలుసు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పరిధిలోనే ఎంబీబీఎస్ సీట్లు కేటాయించడం జరిగేది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రాష్ట్ర దేశాలు అన్ని రాష్ట్రాలు తన గుప్పిట్లో పెట్టుకోవడానికి నీట్ పరీక్ష ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వైద్య విద్యార్థుల పరీక్షను దాన్ని మొత్తం లీక్ చేసి దేశం మొత్తం అపాసుపాలైంది. మీ అందరికీ కూడా తెలుసు. గడిచిన 3 రోజుల నుంచి పార్లమెంటు స్తంభించడం జరిగింది. వైద్య విద్యార్థులు భవిష్యత్తు, దేశ భవిష్యత్తే వైద్య విద్యార్థులు. మన ప్రాణాలన్నీ కాపాడే వైద్య విద్యార్థులకే లెక్క లేకుండా అయిపోయింది బీజేపీ ప్రభుత్వంలో. మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు అమానుషంగా తీసుకుపోయి అరెస్టు చేయడం జరిగింది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారి ఎంపీ గారిని, అట్లే మన నాయకుడిని రాహుల్ గాంధీ గారిని. దానికి కూడా బీజేపీ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి వారు సహకరించాలి. అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలి. అట్లే మన నాయకులైనటువంటి నరోత్తమ్ రెడ్డి గారు, మన గుడిపాటి నరసన్న గారు, అట్లాగే మాజీ అధ్యక్షులు 6 సంవత్సరాలు కష్టపడేటువంటి చెవిటి వెంకన్న గారి నాయకత్వం కూడా వర్ధిల్లాలి. అందరూ కూడా సమష్టిగా రేపు ఎన్నిక వచ్చినా కూడా సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ పరువు కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, మాకు సహకరించాలని పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, నమస్తే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భిక్షం భాస్కర్ సికండ్